హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అకమెంటెడర్. నా పేరు భూమేష్. అంటే మీరు చూస్తున్నారు అకమెంటెడర్. మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు అనాలిసిస్ చేసి రేపు ఎగ్జాక్ట్గా ఎలా ట్రేడ్ చేయాలని చూసుకున్నాం మార్కెట్లో. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకోండి. బ్యాంక్ నిఫ్టీ అంటే ఇది ఏదైతే ఉందో ఇది పెద్ద రెసిస్టెన్స్ లెవెల్, ఎందుకంటే ఇది చాలా బాగా సపోర్ట్ కింద వర్క్ చేసింది తను ప్రీవియస్గా. దీని ఏదో బ్రేక్ చేసి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ వచ్చి మళ్ళీ మార్కెట్లో ఇక్కడ నుంచి ఒక చిన్న సెల్లింగ్ అనేది వచ్చింది మార్కెట్. ఇది మాత్రం పెద్ద రెసిస్టెన్స్ లెవెల్గా మనకు మార్క్ అవుద్ది ఇది మార్కెట్లో, ఎందుకంటే 2 సార్లు ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకున్న మార్కెట్. ఫస్ట్ పైన చూసుకోండి 47,200 లెవెల్, 47,200 అండ్ 47,000 నుంచి 47,200 ఇది పెద్ద రెసిస్టెన్స్ లెవెల్. దీన్ని మాత్రం బ్రేక్ చేసే మార్కెట్ డైలీ బేసిస్లో అప్ సైడ్ బుల్లిష్ మార్కెట్ అనేది ఉంటుంది. మార్కెట్ చూడండి, దీన్ని బ్రేక్ చేసి మార్కెట్ ఇలా వీక్ కవర్లో రికవర్ అయిపోయి మార్కెట్ ఇక్కడ నుంచి ఒక లాస్ట్ డే అనేది ఒక సెల్లింగ్ వచ్చింది. ఈరోజు అంటే సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. ఇక్కడ నుంచి మార్కెట్ ఎల్లుండి ఎక్స్పైరీ కాబట్టి ఒక 2 days ఇక్కడ హాల్ట్ చేసి దాని తర్వాత ఇలా సెల్లింగ్లోకి వస్తే మంచి మూమెంట్ వస్తుంది, ఎందుకంటే ఎక్స్పైరీ ఉంది ఎల్లుండి కాబట్టి. ఓకే, రేపు మనం ట్రేడ్ ఎలా చేయాలో చూసుకుందాం. మార్కెట్ 15 minutesలో చూసుకుంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇది ఏదో సపోర్ట్ లెవెల్ ఉందా ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ అనేది చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది మార్కెట్. ఇక్కడ ఈరోజు ఏంటంటే దీన్ని బ్రేక్ చేసి కింద సస్టైన్ అయింది మార్కెట్. ఒకవేళ రేపు కూడా దీని కింద సస్టైన్ అయ్యి దీని లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం పెద్ద సెల్లింగ్ వచ్చే ఛాన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్కెట్ అనేది రివర్స్ అయింది మార్కెట్. ఓకే, ఈరోజు చూసుకుంటే మాత్రం 15 minutes చూడండి. ఈ 15 minutes ఏదైతే క్యాండిల్ ఉందో దీని లోపలనే మార్కెట్ ఉంది మొత్తం ఈరోజు. దీని లోపల సైడ్ వేస్ అయిపోయి మార్కెట్ 45,825 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది మార్కెట్. పెద్ద మూమెంట్ లేదు ఈరోజు అయితే మార్కెట్. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్లోనే మార్కెట్ ఈరోజు క్లోజ్ అయిపోయింది. ఒకవేళ రేపు ఎలా ట్రేడ్ చేయాలో చూసుకుందాం మనం. రేపు ఈ లెవెల్స్ ఫస్ట్ ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయి ఈరోజు లెవెల్స్ ఇవి మార్క్ చేసుకోండి. వీటిపైనే మనకు మంచి మూమెంట్ వస్తుంది. దాని కింద అయితే ఇక్కడ ఈ లెవెల్స్ ఇది ఏదైతే ఉందో 46,045 అండ్ 45,600 ఈ లెవెల్స్ కిందనే మనకు మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ చాలామంది కాల్ రైటర్స్ పుట్ రైటర్స్ చాలా సెల్లింగ్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ మార్కెట్ అనేది సైడ్ వేస్ అయింది. ఒకవేళ మార్కెట్ మాత్రం 46,045 అండ్ 45,600 దీని కింద మార్కెట్ మంచి మూమెంట్ వస్తుంది. ఓకే, 15 minutes క్యాండిల్ మాత్రం తీసేస్తే మార్కెట్ మాత్రం మొత్తం ఈరోజు సైడ్ వేసే. ఈ 15 minutes క్యాండిల్ లోపలే ఈరోజు మార్కెట్ అనేది క్లోజింగ్ ఇచ్చింది మనకు 45,825 దగ్గర. ఒకవేళ మార్కెట్ ఇక్కడ రేపు ఇక్కడ ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసినా కానీ 45,600 లెవెల్ దీన్ని బ్రేక్ చేసినా కానీ మార్కెట్ మాత్రం సెల్లింగ్కి వస్తుంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్తే మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 46,300 అండ్ దాని తర్వాత 46,635. ఓకే, ఈ లెవెల్స్ మనకు మార్కెట్లో అప్ సైడ్. కిందికి మాత్రం బ్రేక్ చేస్తే మాత్రం దాని తర్వాత మనకు 45,300 లెవెల్స్ 45,300 400 లెవెల్స్ మనకు ఈ లెవెల్స్ ఫస్ట్ టార్గెట్ మనకు. దాని తర్వాత మాత్రం దాన్ని కూడా 45,400 లెవెల్ గ్రూప్ బ్రేక్ చేస్తే మనకు దాని తర్వాత సపోర్ట్ వచ్చేసి 45,155 దగ్గర. ఓకే, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈరోజు అప్ అండ్ డౌన్ ఈ లెవెల్ తర్వాతనే మార్కెట్లో మాత్రం మంచి మూమెంట్ వస్తుంది. 46,000 లెవెల్స్ అండ్ 45,600 దీని కిందనే మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీలో చూసుకుందాం. నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేద్దాం మనం. నిఫ్టీలో కూడా లాస్ట్ సెకండ్ హాఫ్లో మనకు సెల్లింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్లో సైడ్ వేస్ అయిపోయి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. లెవెల్ అవుతుంది లాస్ట్ డే లెవెల్ పైన ఓపెన్ అయ్యే మార్కెట్. ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ వెళ్ళడానికి ట్రై చేసింది కానీ మళ్ళీ మార్కెట్ సెకండ్ హాఫ్లో మాత్రం సెల్లింగ్ వచ్చి డౌన్ సైడ్లో క్లోజ్ అయింది మార్కెట్. నిఫ్టీలో కొంచెం సెల్లింగ్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. రేపు మార్కెట్ అప్ సైడ్ ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటారో వాళ్ళు 22,000 పైన ప్లాన్ చేసుకోండి. 22,000 పెట్టుకోండి, ఎందుకంటే 22,000 లెవెల్ సైకోలజికల్ లెవెల్ కాబట్టి 22,000 పైన మనము ఎవరైతే సైడ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళు దీనిపైన ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ ఉందా ఈ లెవెల్ కింద ఓపెన్ అయింది అనుకోండి 21,800 850 ఈ లెవెల్ కింద మార్కెట్ ఓపెన్ అయ్యి మళ్ళీ కంటిన్యూగా డౌన్ సైడ్ వెళ్తే మళ్ళీ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే, ఒకవేళ మార్కెట్ కానీ రేపు ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి 21,800 850 దీనిపైన ఓపెన్ అయినా సరే ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ వస్తే మనకు ఫస్ట్ టార్గెట్ 21,655. ఓకే, మార్కెట్ ఒకవేళ సైడ్ వెళ్ళాలనుకుంటే 22,000 పైన మార్కెట్ ఒకవేళ సస్టైన్ అయితే అప్పుడే సైడ్ ప్లాన్ చేసుకోండి. ఈ మధ్యలో ఏదైతే నో ట్రేడింగ్ జోన్ ఇది ఏదైతే 22,000 నుంచి 21,800 ఈ నో ట్రేడింగ్ జోన్ కాబట్టి ఇక్కడ ఏం ప్లాన్ చేసుకోవద్దు మనము. ఓకే, లెవెల్స్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి 21,800 బ్రేక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ టార్గెట్ 21,700 దాని తర్వాత 655. ఒకవేళ 21,655 కూడా బ్రేక్ చేసే మార్కెట్ మాత్రం కింద సపోర్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో
పెద్ద సపోర్ట్ అయితే మనకు ఇది ఈ లెవెల్ ఉంది మనకి ఇక్కడ నుంచి ఎప్పుడైతే బయింగ్ వెళ్ళిందో అక్కడ 21,500 లెవెల్ పెద్ద సపోర్ట్ లెవెల్ మనకు మార్కెట్లో. ఓకే, 21,500 లెవెల్ని మార్క్ చేస్తాను ఒకసారి. ఈ లెవెల్ మనకు పెద్ద సపోర్ట్గా క్రియేట్ అవుద్ది మార్కెట్. ఇక్కడ నుంచి సెల్లింగ్లోకి వస్తాయి. ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి 21,700 655 బ్రేక్ చేసి 21,488 21,500 అనేది పెద్ద సపోర్ట్గా మనకు వర్క్ అవుద్ది. ఒకవేళ అప్ సైడ్ అయితే దీన్ని బ్రేక్ చేసి 22,000 బ్రేక్ చేస్తే మాత్రం 22,100, దాని తర్వాత 22,200. ఓకే, ఈ లెవెల్స్ మనకు నిఫ్టీలో. ఓకే, మా వీడియో కానీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. 22,200 లెవెల్ మనకు ఒకవేళ 22,100 పైన సస్టైన్ అయితే దీని ఫస్ట్ టార్గెట్, దాని తర్వాత ఇది సెకండ్ టార్గెట్. ఓకే, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.